నెల్లూరుకు వచ్చాను. నెల్లూరుకు వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడుకి శాపం అనే ఈ ఒక్క న్యూస్ చదివిన తర్వాత కళ్ళు తిరిగాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఇష్యూ అనుకుంటేనే అందరికీ కూడా కడుపు మండేటువంటి అంశం. విషయం ఏంటంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. జాఫర్ సాహెబ్ కెనాల్ని సుమారుగా 100 కోట్లతో రివిట్మెంట్ అన్నది మనం చేస్తా ఉన్నాం. అలానే అక్కడ 80 ఫీట్ రోడ్డుని మనము మైపాడ్ రోడ్డు దగ్గర మీ అందరికీ తెలుసు చాలా బ్యూటిఫుల్గా 80 ఫీట్ రోడ్డుని సుమారుగా 17 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా మనము డబుల్ రోడ్డుని మనము చేయించుకున్నాం. అలానే సర్వేపల్లి కెనాల్ని కూడా 100 కోట్ల రూపాయల ఖర్చుతో సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ను కూడా చేసుకున్నాం. మరి ఈరోజు జాఫర్ సాహెబ్ కెనాల్ని లాస్ట్ మన గవర్నమెంట్లో రివిట్మెంట్ చేయడానికి కానీ ఆ రోడ్డుని ఎక్స్టెండ్ చేయడానికి కానీ ఆ డెవలప్మెంట్కి అంతా కూడా జాఫర్ సాహెబ్ కెనాల్కి వెంబడే కొన్ని పేదల ఇల్లు అనేక మంది ఉన్నారు. అదేవిధంగా అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. వారందరినీ కూడా ఖాళీ చేయించాం. వారిని బతిమలాడాం, అమ్మా ఈ ఏరియా డెవలప్ అవుతుంది, ఈ రోడ్డు నుంచి కిందకి వెళ్ళాలంటే సుమారుగా 1,00,000 మంది దాకా కూడా నెల్లూరు రూరల్లో కానీ కోవూర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా సుమారుగా 1,00,000 మంది వరకు కూడా ఈ మైపాడ్ రోడ్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఏరియా డెవలప్ కావాల్సినటువంటి ఏరియా. అందుకని ఇక్కడ మీరు అందరూ కూడా ఖాళీ చేస్తే ఈ 80 ఫీట్ రోడ్డుని కానీ పక్కన వాకింగ్ ట్రాక్ని వేసుకుంటే ఆ ఏరియా ప్రజలందరికీ కూడా చక్కగా వారందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మధ్యలో గ్రీనరీని డెవలప్ చేసుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వంలో అంత బ్యూటిఫుల్గా మైపాడ్ రోడ్డుని మనం డెవలప్ చేసుకున్నాం. మధ్యలో రోడ్స్కి మధ్యలో గ్రీనరీ వేసుకున్నాం. జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంటు, కెనాల్ యొక్క పక్కనే 25 ఫీట్తో వాకింగ్ ట్రాక్ని వేసుకున్నాం మనం. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అన్న ఆలోచనతో మనం చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే నారాయణ గారు ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు. అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిల్ని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా 25 అడుగుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక 2 బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన. ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము, మిగిలిన అధికారులు అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కమిషనర్ గారు కూడా రెస్పాండ్ అయినాడు, ఇది కరెక్టే, ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు, నేను కూడా చెప్తానన్నారు. ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారి డెసిషన్ అన్నారు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్లో కానీ అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ అక్కడ 80 ఫీట్ రోడ్డు వేయడంలో కానీ అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడ కూడా మీ పాత్ర లేదు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం. మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా 200 షాపుల్ని కంటిన్యూగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? ఆ ప్రభుత్వంలో పెట్టుకోలేకనా? చాలామంది కార్యకర్తలు నాయకులు అడిగితే ఒకటే మాట ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, లేదు ఇది మనం డెవలప్మెంట్ కోసం ఈ ఏరియాని డెవలప్ చేస్తూ ఉన్నాము, దీని కింద 1,00,000 మంది కొన్ని 100,000 వాహనాలు కూడా ఈ రోడ్డును పోవాలి, సో దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్తే ఈరోజు నారాయణ గారు ఎలాంటి ప్రమేయం లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చెప్పిన తర్వాత కమిషనర్ గారు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్నటి రోజున మరలా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకున్న దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి ఏమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు, దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి, పైన కూర్చోవడం, తినడం, తాగడం ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి కంటైనర్లని వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా? చెప్తే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన దగ్గర ఎంప్లాయీస్గా ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తూ ఉన్నారు. ఇది ఎంత ఘోరం అంటారు?
ఆయన దగ్గర ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఇలా షాపులు పెట్టించడానికి, రోడ్లు ఏదైతే మనం డెవలప్మెంట్ ఒక్కసారి మనం అక్కడ ఎంక్రోచ్మెంట్ అంతా కూడా క్లియర్ చేసి డెవలప్ చేయడానికి మనం పెడితే దాంట్లో షాపులు తీసుకొచ్చి పెట్టినారంటే ఏ విధంగా ఆయన్ని అర్థం చేసుకోవాలి? ఇదే నారాయణ గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు, నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను, నేను నెల్లూరుని 5,000 కోట్లతో అభివృద్ధి చేస్తాను, ఇక్కడ పార్కులు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను, ఎన్నో చెప్పారు, నమ్మాం. ఇంకా ఏం చెప్పారు? 95% కంప్లీట్ అయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలానే వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి, జస్ట్ కనెక్షన్స్ ఇవ్వాలా, నేను రాగానే నెల రోజుల లోపల అవన్నీ పూర్తి చేస్తానన్నారు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 4 నెలలు పోయింది. వెయిట్ చేస్తాం, మాకేమీ అంత ఆతృత ఏం కాదు, మీరు చిన్నగా సమయం తీసుకొని చేయండి. కానీ మీరు ఈ విధంగా మనం చేసినటువంటి డెవలప్మెంట్లు తీసుకొని వచ్చి మీ ఎంప్లాయీస్కి, మీ దగ్గర పనిచేసినటువంటి కార్యకర్తలను కూడా అంటట్లేదు, మీ దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్కి ఇట్లా షాపులు పెట్టిస్తూ ఉంటే నెల్లూరు ఏమైపోతుంది? ఎందుకు డెవలప్ చేసుకున్నాం? ఎందుకు ఈ రోడ్స్ చేసుకున్నాం? ఎందుకు వాకింగ్ ట్రాక్లు తయారు చేసుకున్నాం? మీరేం చెప్పారు? ఎన్నికల్లో గెలవంగానే మీరు మంత్రి అయిన తర్వాత బ్యూటిఫికేషన్ పేరుతో నెల్లూరులో ఎక్కడ కూడా ఫ్లెక్స్లు కనిపించకూడదు, మధ్యలో డివైడర్స్ మీద ఎక్కడ కూడా మీడియన్స్ కనిపించకూడదు, అందంగా కనిపించాలి నెల్లూరు అని చెప్తే నమ్మాం. నిజమే గామల నారాయణ గారు డెవలప్ చేస్తారనుకున్నాం. ఏంటి పని? మీకేం సంబంధం? ఏ విధంగా మీరు ఈ డెవలప్మెంట్లో పాల్గొన్నారు? ఎలా పెడతారు ఈరోజు ఈ షాపుల్ని? అదే మీకు ముత్తుకూరు రోడ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజీ వరకు సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది, 100 ఫీట్ రోడ్డు వేసుకున్నారు. అక్కడ పెట్టగలరా మీరు షాపుల్ని? ఆ 2 పక్కల పెట్టగలరా? మీకు ట్రాఫిక్ కూడా ఉండదు కదా అక్కడ. మరి మైపాడు రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలియదా? రోజు కొన్ని వేల వాహనాలు ఆ దావన పోతాయి కదా. మీరు వాకింగ్ ట్రాక్ను ఆక్రమించి అక్కడ షాపులు పెట్టినప్పుడు ఆ షాపులకు వచ్చిన వాళ్ళంతా కూడా బండ్లు కానీ కార్లు కానీ ఎక్కడ పెట్టాలా? రోడ్ల మీద పెట్టాలా? రోడ్ల మీద పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ రోడ్డు నేరో రోడ్డు అయిపోతుంది. ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ ప్రాంతం వాళ్ళకి సమాధానం చెప్పగలరా? ఒకవేళ మీరు ఈ షాపులు పెట్టాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇవ్వాలా? ఆ ప్రాంతంలో అదే ప్లేస్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకోనంటే వాళ్ళని మనము షిఫ్ట్ చేసాం, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసాం. అక్కడ అంగళ్ళు పెట్టుకోనంటే వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం. ఇస్తే ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే అక్కడ మనకు త్యాగం చేసినారో, ఈరోజు అక్కడ డెవలప్మెంట్ కోసం కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం కానీ ఎవరైతే మనకి స్థలాలు ఇచ్చినారో, ఆ షాపులు ఎత్తేసుకొని బయట వెళ్ళినారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకు కూడా పోతే ఇంకెవరికి ఇవ్వాలా? అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి. అంతేగాని మీరు మీ దగ్గరుండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అన్నది నేను ఈరోజు చెప్తాను. ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్తాను. నేను ఎమ్మెల్సీ కానీ కాదు, నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు, నేను బాధతో చెప్తున్నాను. ఇది తప్పు. మీరు ఇవ్వాలనుకోండి. మీరు ఇంకోటి కూడా ఈ మధ్య లిక్కర్ షాప్స్లో కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 4 షాపులు తీసుకున్నాను, యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన ఆడియోలనే మనమంతా కూడా కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి మనం విన్నాం. ఎక్కడైనా లిక్కర్ షాపులు నేరుగా మంత్రులే పెడితే రేపు పొద్దున అక్కడ పర్మిట్ షాప్స్ పెడతారు, ఎక్స్ట్రా టైం అమ్ముతారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్లలో ఏదో పెడుతుంటారు, వాటిని ఏదో షాపులు అంటారు, బెల్ట్ షాపులు పెడతారు. ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తూ ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు? మీతో చెప్పగలరా? అవకాశం ఉంటుందా? మీరు షాప్స్ పెట్టిన తర్వాత చిల్డ్రన్స్ పార్క్ దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు తీసుకొని వచ్చి షాపును పెట్టారు. స్థానికులంతా ఆగ్రహావేశాలకు లోనైతే మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశాం. అదేవిధంగా మీరు ఇసుకని దగ్గర దారిలో అమ్ముకోవాలని ప్రయత్నించినప్పుడు పెన్నా రివర్ దగ్గర కాలువను అక్కడ పగలగొట్టడానికి ప్రయత్నిస్తే జేసీబీలు తీసుకొని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆందోళనకు గురైతే మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం. ఒక పార్కు ముందు అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నిస్తే మా కార్పొరేటర్లతో కలిసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి తరపున అక్కడ అండగా నిలబడ్డాం. ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరు? మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని? మీకు తెలియకుండా ఉందా? మీరు ఒకవేళ ఈ ఎంప్లాయీస్కి, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఉపాధి చూపించాలంటే ఇండస్ట్రీస్ని పెట్టించండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ని ఇవ్వండి. లేదా మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ప్రతి మీ బ్రాంచ్లో కూడా క్యాంటీన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా, ఒక కార్యకర్తకు ఒక క్యాంటీన్ ఇవ్వండి. అదేవిధంగా మీరు అక్కడ క్లీనింగ్ అంతా కూడా కాంట్రాక్ట్కి ఇచ్చి చేపిస్తూ ఉన్నారు. ప్రతి బ్రాంచ్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్లో కాంట్రాక్ట్కి ఇవ్వండి. లేదనుకుంటే మీకు ఆ దోబీ కింద, వాషింగ్ కింద ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క హాస్టల్స్లో. కొంతమందికి ఇవ్వండి. అక్కడ మీ మెడికల్ కాలేజీలోనే చాలామందికి ఆ విధంగా కాంట్రాక్ట్స్ చిన్న చిన్న వాళ్ళకు కొంత ఇచ్చుకోవచ్చు. ఆడ పని చేసుకొని వచ్చి మీ పార్టీకి కూడా పని చేస్తారు.
అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సవినయంగానే తెలియజేస్తా ఉన్నాను. నాకేమీ రాజకీయాలు మాట్లాడాలని నాకేమీ ఇంట్రెస్ట్ కాదు. ఒకరిని అనవసరంగా నేను బ్లేమ్ చేయడం కూడా చేయను. చాలామంది చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు, అక్కడ ఏదో ఇసుక అట్టు చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే కూడా కొన్ని విషయాల్లో మేము ఇన్వాల్వ్ కాం. వాళ్ళకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు. సో కొంతకాలం పాటు వాళ్ళు పాలన చేస్తారు. చివరిలో తప్పులు జరిగినప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఈ విధంగా కానీ అక్రమాలు చేస్తామంటే మాత్రం ఓర్చుకోలేక మాత్రమే ఈరోజు ఇవి చూస్తే కరెక్ట్ కాదు, ప్రజలకు మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో మాత్రమే మీ ముందుకు రోజు వచ్చి చెప్పడం కూడా జరిగింది. నారాయణ గారికి నేను సవినయంగా 2 చేతులు జోడించి కూడా ఆయనకు చెప్తా ఉన్నాను, ఇలాంటి పనులను ప్రోత్సహించకండి. తప్పకుండా మీరు యువతకి అవకాశాలు ఇవ్వండి, అలానే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సహకారం అందించండి. ఏం తప్పులేదు, మీకు అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఎన్నైనా చేయొచ్చు, చేయండి. కానీ ఇలాంటివి చేయొద్దు అని మీ ద్వారా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.